మీ అత్తగారు మిమ్మల్ని పార్కులో చూసిన ఆ అమ్మాయి ఎవరు? ఆ రోజు మీరు వీకెండ్ కి ఇంటికి రమ్మంటే రాజాకి క్యాంప్ ఉందని అబద్ధం చెప్పారు. ఇందులో రేట్ కోడ్ చేయలేదేంటి? ఆ కోడింగ్ అంతా రాజశేఖరం గారే చూసుకుంటున్నారు. ఆయనే ఈసారి టెండర్ స్వయంగా వేస్తున్నారు. ఆ రాజా ఎలాంటి మనిషో మీకు తెలియదు డాడీ. ఆ నందిని అనే అమ్మాయితో కలిసి పార్కులో తిరగటం నేను అనంతరామ్ గారు కలిసి చూశాం. భయంగా ఉంది మూర్తి గారు. ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్గా ఉంది. నువ్వు ఆ భార్గవను కలిసావా? కలిశాను. ఎందుకు నా మీద లేనిపోనివి కల్పించి చెప్పావో అని నిలదీశాను. కానీ తనలో కొంచెమైనా తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ కానీ, అనవసరంగా ఒక మనిషిని ఇబ్బంది పెడుతున్నాననే పశ్చాత్తాపం కానీ కనిపించడం లేదు మూర్తి గారు. కృష్ణ అంకుల్తో లేనిపోనివి చెప్పింది. అసలే అనుమానంగా ఉన్న మనిషికి ఇవన్నీ చెప్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. పోనీ నిజం చెప్పారాదు? ఏం చెప్పమంటారండి? అంకుల్ అలాంటి మనిషి కాదు అని నాకు బాగా తెలుసు కదా. బాగుంది రాజా. మీ మామగారు నిన్ను అనుమానిస్తుంటే మీ మామగారి క్యారెక్టర్ చాలా గొప్పదని నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావా? అర్చన ఆంటీ కూడా సౌందర్య గురించి అడిగితే ఆవిడదే ఏదో తప్పున్నట్లు చెప్తుంటే నేను నిజం చెప్పలేకపోతున్నాను. తొందరపడి నోరు జారితే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మూర్తి గారు. అసలే జయంతి గారు తొందరపాటు మనిషి. ఒకవేళ అంకుల్ని అపార్థం చేసుకుంటే ఏం చేయాలి? చందుకి నిజం తెలిస్తే తట్టుకోగలదా? కానీ నిజం దాస్తే మధ్యలో నువ్వు నలిగిపోతున్నావు కదా రాజా. ఆ అమ్మాయి ఏమన్నా మెదరకుండా ఉండే రకం అంటే అది కాదు, పని కట్టుకుని వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఏం చేయాలో పాలుపోవట్లేదు. రాజశేఖర్ గారు, నేనిక్కడికి వస్తానని అస్సలు ఊహించలేదు కదా రాజా. నీకోసమే వస్తున్నాను రాజా. ఆఫీసులో ఉండవలసిన వాడివి ఈ టైంలో నీ కారు పార్క్ పక్కన ఉండేసరికి అనుమానం వచ్చింది. నా కూతురు కనిపించినట్టే నాకు కూడా అమ్మాయితో దర్శనమిస్తామనుకుంటే నా అంచనా తారుమారైపోయింది. రాజశేఖరం గారు, చివరికి మీరు కూడా రాజాని అనుమానిస్తే తను ఏమైపోతాడో ఆలోచించండి. నిజం చెప్తే ఎవరు అనుమానిస్తారు చెప్పండి? అవతల తండ్రి కూతుళ్లకు గొడవలవుతున్నాయి. ఆ విషయం కళ్ళారా చూస్తూ కూడా మౌనంగా ఉంటానంటే ఎలా రాజా? నీకు నిజంగా పెద్దవాళ్ల మీద గౌరవం ఉంటే, నీ భార్య మీద ప్రేమ ఉంటే నిజం చెప్పు. ఎందుకు నీ మీద ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ భార్య నిన్ను నమ్ముతూనే ఉంది, ఓకే. కానీ తన కోసమైనా నువ్వు నిజం చెప్పాలి కదా రాజా. నీ ఒక్కడి వల్ల 2 కుటుంబాలు కొట్టుకునే స్థితికి వచ్చాయి. నీ ఒక్కడి వల్ల ఎవరికి వాళ్ళు విడిపోయే పరిస్థితి వచ్చింది. చెప్పు రాజా. చూడు రాజా, మీ 2 గంటల్ని ఒకటి చేసి ఆ దేవుడికి వ్రతం చేయిద్దాం అనుకున్నాను, కానీ కుదిరేలా లేదు. దానికి కారణం నువ్వు. నిన్ను అనుమానించి అడగటం లేదు రాజా, నిన్ను కాపాడదామని అడుగుతున్నాను. నాకు తెలిసి నువ్వేదో ఇబ్బందుల్లో ఉన్నావు, అది బయటికి చెప్పుకోలేకపోతున్నావు. నువ్వు భార్యకు ద్రోహం చేసేటంత దుర్మార్గుడు కాదని నాకు తెలుసు. నిజం చెప్పు రాజా, లేదంటే నా మీద ఒట్టే. ప్లీజ్ సార్, నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరు ఒట్టేశారు కాబట్టి ఒక విషయం చెప్తాను, మీ మనసులోనే పెట్టుకోండి. ఇదంతా జరగడానికి కారణం భార్గవి అనే ఒక అమ్మాయి. భార్గవి అంటే? నరేంద్ర గారి కంపెనీ కొనేసి కృష్ణ అంకుల్ మీద 12 కోట్లు తిన్నారు అని నింద వేసి బయటకు పంపించిందే ఆ భార్గవి. తన వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయి. కారణం ఏంటి? ఎందుకు పని కట్టుకుని మనల్ని టార్గెట్ చేస్తోంది? చెప్పు రాజా.
రాజా, ఏంటి మొహం అంత సీరియస్ గా పెట్టారు? ఏం ఆలోచిస్తున్నారేంటి? చందు అలా మాట్లాడడం మీకు నచ్చలేదు కదూ? ఎలా నచ్చుతుంది జయంతి? అసలు మనం కష్టపడేది ఎవరి కోసం? చందు కోసమే కదా. తనకు అన్యాయం జరగకూడదనే కదా రాజాతో గొడవ పడుతుంది. అలాంటిది రాజాని వెనకేసుకొచ్చి మనతో గొడవ పడ్డం ఏంటి? పైగా మావయ్య గారితో వ్రతానికి రాను అండమేంటి? మరీ చిన్నపిల్లలా బిహేవ్ చేయడం లేదు. చిన్న పిల్లలాగా ఏంటి? చిన్న పిల్లే, అందుకే అలా మాట్లాడుతోంది. ఇప్పుడు మనం వెళ్తుంది ఎందుకు? ఆ చిన్న పిల్లని సవరించటానికి. అలాంటిది మీరే మొహం ఇలా పెట్టుకుంటే ఎలా? ఏమో జయంతి, ఒక్కోసారి నాకు చందు మీద కోపం వస్తుంది. చిన్నప్పటి నుంచి గుండెల మీద వేసుకొని పెంచాను. అలాంటి మనిషి నా మీద ఎలా ఎదురు తిరుగుతుందో చూడు. ఈరోజు నాకంటే ఆ రాజాని ఎక్కువైపోయాడా? ఒక్కసారైనా మా డాడీ ఎందుకు అలా అంటున్నారని ఆలోచించిందా? అంతేలే, పెళ్ళైనంత వరకే ఆడపిల్లలు, మన ఇంటి పిల్లలు. ఆ తర్వాత మొగుడు ఎలా చెప్తే అలా ఆడతారు. ఎందుకా నవ్వు? నేను చెప్పినట్టు నువ్వు ఎలాగ వినవలే. అయినా నీలాంటి వాళ్ళ గురించి కాదులే. ఏంటి? నేను విననా? ఏ నేనేం వినలేదు. నేనే సరదాగా అన్నానులే. అమ్మయ్యా, అయితే సరదా మూడ్లోకి వచ్చేసినట్టే కదా. సంతోషం. చూడండి, ఆ మెట్రో ప్రాజెక్ట్ కోసం డాడీ చాలా కష్టపడుతున్నారు. అది మన చేతికి వచ్చేసిందంటే మనందరం కలిసి ఆనందంగా ఉండొచ్చు. ఆ వ్రతంతో అయినా మనం ఒకటైతే అంతే చాలు. నా కోరిక అదే జయంతి. ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని బాధలు పడ్డాం. చందు ప్రాణాల మీదకి వచ్చిన జబ్బు మన జీవితాల్ని ఎంత తల్లకిందులు చేసింది. చందు బ్రతుకుతుందా లేదా అనే భయంతో బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీశాం. అలాంటిది ఆ చక్రవర్తి గారి దయ వల్ల, ఆ దేవుడి అనుగ్రహం వల్ల మనం బయటపడ్డాం. ఇప్పుడైనా మంచి జీవితం తనకు దక్కుతుంది అనుకుంటే ఈ గొడవలేంటి? ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అన్నీ సర్దుకుంటాయేమోనండి. మనం ఎలాగైనా చందును ఒప్పించాలి. తను ఏదైనా కోపంతో అన్నా మీరేం పట్టించుకోకండి. రాజా సంగతి డాడీ చూసుకుంటాను అన్నారు కదా, మనం చందును ఒప్పిస్తున్నాం అంతే. ఏమంటారు? అలాగే చందు వస్తానంటే నాకు ఆనందమేగా. అలాగే ట్రై చేద్దాం. యావండి, చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది. చందు, అమ్మా చందు.
ఏం చేస్తున్నావు చందు? రాజా ఇంట్లో లేడా? ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం కావాలి మీకు? ఎందుకు వచ్చారు? అదేంటి చందు, ఎవరో పరాయి వాళ్ళని అడిగినట్లు అలా అడుగుతున్నావు? ఏమా, ఇంకా నీకు నా మీద కోపం పోలేదా? తల్లిదండ్రుల మీద పిల్లల కోపం ఎంతసేపండి? ఏం చందు, అంతే కదా? దయచేసి మీరెందుకు వచ్చారో చెప్తారా? అదేనమ్మా, తాతయ్య సత్యనారాయణ స్వామి వ్రతం చేయిద్దాం అనుకుంటున్నారు. దానికి నేను రానని ముందే చెప్పాను. తాతయ్య మీతో చెప్పలేదా? ఓకే, ఆయన మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను మా ఆయన రావడం లేదు. దయచేసి మా గురించి ఎదురు చూడకండి, మమ్మల్ని ఏం అడగండి. చందు, అమ్మా నాన్నలతో మాట్లాడే మాటలేనా ఇవి? ఏవో కోపాలు వస్తుంటాయి పోతుంటాయి, అవన్నీ పట్టించుకుంటారా? తప్పు కదా. అమ్మ, దయచేసి నన్ను ఇరిటేట్ చేయొద్దు. నాకింతకంటే దిగజారి మాట్లాడడం అలవాట్లేదు. అందుకే చెప్తున్నాను, దయచేసి వెళ్ళిపోండి. చందు, నేను రాజాను అనుమానించాననేగా నీ కోపం? నేను ఇక నుంచి ఏమీ మాట్లాడు, సరేనా? అనవసరంగా తాతయ్య మనసు బాధ పెట్టడం మంచిది కాదు. అయిందేదో అయిపోయింది. ఇద్దరూ వ్రతానికి రండి. కనీసం ఆ వ్రతం చేశాకైనా మీరు బాగుంటారేమోనని ఆశ. అదిగో చూసారా, వ్రతం చేశాకైనా బాగుంటారని ఆశ అంటున్నారంటే ఇప్పుడు మేము బాగులేమనగా? మీ మనసులో ఇంకా మా మీద ద్వేషం అలాగే ఉంది. రాజా నన్ను చూసుకోవడం లేదని మీరు నమ్ముతున్నారు, ఆయన అనుమానిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. వద్దు, నా భర్తని ద్వేషించే మనుషులతో నేను కలవలేను, నేను రాను, అంతే. చందు, నా మాట వినమ్మా, నా ఉద్దేశం అది కాదు. అసలు మిమ్మల్ని నా ఇంటికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చాను? మీ మాటల వల్ల ఆయన ఎంత బాధపడ్డారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో మీకు తెలీదు. కానీ నాకు తెలుసు, ఒకరిని విడిచి ఒకరు ఆయన్ని అనుమానించారు, అవమానించారు, మానసికంగా వేధించారు. మిమ్మల్ని ఎలా క్షమించాలి? చందు ప్లీజ్, చిన్నదాన్ని ఎందుకంత సాగదీస్తావు? ఆ రోజు మాకు కనిపించింది అడిగాం. ఏది అడిగినా మీరు బాగుండాలనే కదా. మీకు కష్టం వస్తే బాధపడేది మేమే కదమ్మా. నా కష్టం వస్తే మీరు బాధపడ్డం కాదు, మీ వల్ల మేం బాధపడుతున్నాం. అందుకే మీకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఏంటి చందు, ఎందుకమ్మా ఈ మొండితనం? ఎంత చెప్పినా వినవేంటి? సరేనండి, రాజా వచ్చేదాకా ఉండి రాజా వచ్చాక అప్పుడు మాట్లాడదాం. అవసరం లేదు. ఆయన్ని మీరు చూడొద్దు, ఆయనతో మాట్లాడొద్దు. ఇప్పటి వరకు మీరు మాట్లాడింది చాలు, దయచేసి వెళ్ళిపోండి. చందు, కొన్ని మాటలు ఎంత కాదనుకున్నా మనసుకి గుచ్చుకుంటాయమ్మా. ఆవేశం, ఆవేదన మాటల్ని చాలా పదునుగా తయారు చేస్తాయి. ఆ మాటలు జారితే చాలా ప్రమాదం. అలాంటి మాటలు చాలా తగిలాయి. ఆయన మనసుని మీరెప్పుడూ గాయం చేశారు. మర్యాదగా చెప్పాలి అంటే అలాగే చెప్తారు. దయచేసి మన మధ్య కోపాలు తగ్గేంత వరకు ఎవరూ ఇంటికి రాకండి. వెళ్ళండి ప్లీజ్.
వ్రతం నేను నా భర్త మాత్రమే చేసుకుంటాం. వాళ్ళతో మమ్మల్ని కలపకండి. మేం వాళ్ళతో కలవం. ఇందులో ఈయన తప్పేం లేదు డాడీ, తప్పంతా వాళ్ళదే. ఆ అమ్మ ఎవరో చెప్పొచ్చు కదా, తన మీద నింద పడుతుంటే ఎందుకు నిజం చెప్పడు? ఆయనైనా నేనైనా రాజా బావుండాలి, చందుని బాగా చూసుకోవాలనే కదా కోరుకునేది. ఇదంతా జరగడానికి కారణం భార్గవి అనే ఒక అమ్మాయి. భార్గవి? ఎవరా భార్గవి? ఎందుకు ఆ అమ్మాయి ఇన్ని అనర్థాలకు కారణమవుతోంది? అసలు రాజా ఎందుకింత టెన్షన్ పడుతున్నాడు? రాజా నందినితో తిరగటానికి ఈ భార్గవికి సంబంధం ఏంటి? రాజా అంతకంటే ఎక్కువగా చెప్పలేకపోయాడు అంటే దానికి సరైన కారణం ఇంకేదో ఉండుండాలి. అది నేను తెలుసుకోవాలి. ఇన్ని రోజులు ఈ విషయం రాజా దాచాడంటే దానికేదో సరైన కారణం ఉంది. అది ముందు తెలుసుకోవాలి. వెల్కమ్. వెల్కమ్ మిస్టర్ రాజశేఖరం. భార్గవి అంటే నా ఇంటికొచ్చి నా గురించే అడుగుతున్నారు అంటే నేనిచ్చిన షాక్ నషాళానికి అంటిందన్నమాట. బాగుంది. ఎవతివే నువ్వు? కనీసం పెద్దవాళ్ళని గౌరవించాలన్న జ్ఞానం లేకుండా కూర్చొని ఎంత దర్జాగా మాట్లాడుతున్నావు? ఎంత పొగరు నీకు! లేముందో వయస్సు మీద పడింది, ఏం చేస్తాళ్లే అనుకుంటున్నావా? నాకున్న పలుకుబడి నీకు తెలియదు. ఒక్కసారి నా పెద్దరికం నేను మర్చిపోయానంటే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. జాగ్రత్త. అసలు ఎవరువే నువ్వు? ఎందుకు నా అల్లుడి మీద కట్టి కేసు పెట్టించావు? రాజా లాంటి మంచి వ్యక్తిని నలుగురిలోనూ నవ్వుల పాలు ఎందుకు చేశావు? ఆ నందినికి నీకు ఏమిటి సంబంధం? ఆ కుటుంబంలో ఇన్ని అనర్థాలు ఎందుకు చేస్తున్నావు? చెప్పావు. నెరసిన జుట్టుతో వస్తే పెద్ద వయసు వాడివి అనుకున్నాను గాని ఇంకా పవర్ తగ్గలేదని నిరూపించుకున్నావు. అలాగే తాతయ్య గారు, మీరడిగిన మర్యాదపూర్వకంగానే ఇస్తాను. మీరు గ్యాప్ కూడా ఇవ్వకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు బాగా సంధించారు. మీరడిగే ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. చెప్పమంటారా? చెప్పావు. చెప్పకపోతే నీ అంతు చూస్తాను. నీ వల్ల తండ్రి కూతుళ్ళు కొట్టుకుంటున్నారు. మామ అల్లుళ్ళ మధ్య మంట పెట్టావు. చెప్పు, ఎందుకు చేశావు? మీరు చెప్పినవన్నీ నిజమే తాతయ్య గారు. ఆ నరేంద్రకి డబ్బు ఆశ చూపించి కంపెనీని కొనేశాను. $12 కోట్ల డబ్బు తారుమారు చేశాడని
మీ అల్లుడి మీద కేసు పెట్టించి బయటికి నెట్టించాను. అదే కేసుని చూపించి మీ కంపెనీ ఎండి పోస్ట్ నుంచి రిజైన్ చేసేలా చేశాను. అంతటితో ఆగలేదు. ఫ్లైఓవర్ టెండర్ 1,50,000 దాన్ని 50,000గా మార్పించి కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టాలి అని ప్లాన్ చేశాను. మీ అదృష్టం ఏంటంటే ఆ ఫ్లైఓవర్ క్యాన్సిల్ అయింది. రాజా మీద అనుమానం వచ్చేలా చేయడానికి నందినిగా మారి అతని ఆశ్రయం పొందాను. అందరికీ అనుమానం వచ్చేలా చేసి మాయమయ్యాను. మళ్ళీ రాజాతో కనిపించి మీ అల్లుడికి కూతురికి కనిపించాను. రాజాని ఇద్దరూ ద్వేషించేలా చేశాను. ఎంత ధైర్యమే నీకు! ఇన్ని పాపాలు చేసి ఇంకా సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నావా? నిన్ను వదిలిపెట్టను. మీకున్న కోపానికి నన్ను చంపాలి అని అనిపిస్తోంది కదా తాతయ్య గారు? అలాగే నన్ను చంపే ముందు ఇదంతా ఎందుకు చేశానో ఒక్కసారి చెప్తాను, వినండి. అదిగో అటు చూడండి.